విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై వైసీపీ అధినేత జగన్ ఫోకస్ పెట్టారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో వైసీపీ ప్రజాప్రతినిధులతో వరుస సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన పాయకరావుపేట, పెందుర్తి, నర్సీపట్నం నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు జగన్. ఇక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు జగన్ దిశానిర్దేశం చేశారు. నిన్న పాడేరు, అరకు నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే బొత్స సత్యనారాయణకు వైసీపీ టికెట్ ఖరారు చేసింది. ఈ నెల 30న ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే టీడీపీ ఇంకా కూడా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలోనే కొంత ఆసక్తి రేపుతోంది. అయితే మొత్తం మీద 838 మంది ఓటర్లు ఉన్నారు, అంటే ప్రజాప్రతినిధులు ఉన్నారు. దాంట్లో వైసీపీ బలం 615గా ఉంది, కూటమికి 215గా ఉన్నాయి. ఇక 8 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. పూర్తి స్థాయి మెజారిటీ వైసీపీకి ఉండడంతో సీట్ దక్కించుకోవాలనే ప్లాన్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అయితే ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దని ప్రజాప్రతినిధులకు సూచనలు చేస్తున్నారు. కూటమికి పూర్తి స్థాయి మెజారిటీ లేకపోయినా కూడా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుందేమో, ప్రభుత్వం వారుతుంది కాబట్టి వారికి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంటుందేమో అనే ఆందోళనలో వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దీనికి సంబంధించి రాజేష్ జాయిన్ అవుతున్నారు మనతో పాటుగా. ఎస్ రాజేష్, గతంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టిన దాఖలాలు అయితే లేవు. ఆయన ఓడిపోయిన వెంటనే కొంత ప్రజల్లోకి చేరువయ్యే రకంగా ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో కూడా ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వారందరితో మాట్లాడడం చూసిన తర్వాత సో జగన్ అలర్ట్ అయ్యారా, భయపడుతున్నారా? అంటే ఘోర ఓటమి తర్వాత వస్తున్నటువంటి మొదట ఎన్నిక కావడంతో వైసీపీ అధినేత జగన్ కొంత అప్రమత్తంగా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్రలో మెజారిటీ స్థానాలు కూటమి కైవసం చేసుకుంది. విజయనగరంతో పాటు విశాఖను కూడా క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు విశాఖపట్నంలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలనేది వైసీపీ అధినేత జగన్ వ్యూహంగా కనబడుతుంది. అందులో భాగంగానే గతంలో ఎన్నడూ అంటే ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లతో ఎప్పుడూ సమావేశం కాలేదు. కానీ ఇప్పుడు వాళ్ళే కీలకంగా మారారు. ఎమ్మెల్సీని గెలుచుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ అదేవిధంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలే కీలకం. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో వరుస సమావేశాలు వైసీపీ అధినేత జగన్ పెడుతూ ఉన్నారు. నిన్న అరకు, పాడేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈరోజు నర్సీపట్నం, పాయకరావుపేట, పెందుర్తి ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతోనూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ వీళ్ళతో సమావేశం కాబోతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్రెడీ వైసీపీ క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టిందనే ఒక ప్రచారం నడుస్తుంది. నిన్న సమావేశం జరిపిన తర్వాత కొంతమందిని బెంగళూరుకి పంపించేశారు, ఒక క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ పంపించేశారని ఒక సమాచారం అయితే వస్తుంది. అయితే దీనిపైన వైసీపీ అధిష్టానం మాత్రం నోరు మెదపట్లేదు. కానీ జరుగుతున్న ప్రచారం అయితే క్యాంపు రాజకీయాలకి వైసీపీ అధిష్టానం స్టార్ట్ చేసిందని తెలుస్తుంది. ఈ నెల 30న ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో 30 వరకు వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు అందరినీ కూడా పూర్తిగా బయట ప్రాంతాల్లో ఉంచాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. దానిలో భాగంగానే నిన్న కొంతమందిని ఇప్పటికే క్యాంపుకి పంపించినట్టు తెలుస్తుంది. ఈ రోజు జరిగే మీటింగ్ తర్వాత మరికొంతమందిని బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ 3 ప్రాంతాలు ఎక్కడో చోటకి పంపించి అక్కడ ఉంచాలని భావిస్తుంది. ఎన్నిక రోజు మాత్రం వాళ్ళని తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్టు ఒక ప్రచారం అయితే నడుస్తుంది. దానిపైన వైసీపీ అధిష్టానం అయితే క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మాత్రం ఇప్పటివరకు ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించలేదు. 16వ తారీఖుతో పూర్తి స్థాయిలో నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈలోపే ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనబడుతుంది. టీడీపీ అభ్యర్థి పేరే బలంగా వినబడుతుంది. గండి బాబ్జీ కానీ, పేలా గోవింద్ మాజీ ఎమ్మెల్యే, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పేలా గోవింద్ పెద్ద పేరు బలంగా వినబడుతుంది. ఈరోజు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది. సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం కూడా కనబడుతుంది. మరోవైపు వైసీపీ అధిష్టానం నిజంగా అంటే ఎమ్మెల్సీ ఎన్నికని ఖచ్చితంగా గెలుచుకోవాలనే భాగంగా గతంలో సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కూడా జరిగాయి. దాంట్లో చాలా వరకు క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగానే చెప్తున్నారు. వైసీపీ నాయకులందరూ కూడా టీడీపీకి మద్దతుగా నిలిచినట్టుగానే కొంత ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదే స్థాయిలో ఇక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కూడా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీడీపీ లేదా జనసేన, బీజేపీ పార్టీలోకి వెళ్ళి క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం లేదంటారా?
ఖచ్చితంగా ఉంటుంది. అందుకే వైసీపీ క్యాంపు రాజకీయాలు చేస్తున్నట్టుగా టాక్ నడుస్తుంది. 600 అంటే 615 స్థానాలు వైసీపీకి ఉన్నాయి. 215 స్థానాలు మాత్రమే కూటమి. ఈ నేపథ్యంలో మెజారిటీని తిప్పుకుని ఎమ్మెల్సీ స్థానం కైవసం చేసుకోవాలంటే కొంత కష్టమైన తరం కాబట్టి, కానీ క్రాస్ ఓటింగ్ జరిగిద్దని ఒక అభిప్రాయంలో వైసీపీ ఉంది. అంతేకాదు అభ్యర్థుల్ని అంటే ప్రజాప్రతినిధులు ఎంపీడీ జడ్పీటీసీని వాళ్ళ వైపుకు కూటమి వైపు తిప్పుకుని ప్రలోభాలు పెట్టే అవకాశం ఉందని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. కాబట్టి జగన్ ఎక్కువ ఫోకస్ పెట్టి వరుసగా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్న లోకల్ ఎంపీటీసీలు జడ్పీటీసీలు కార్పొరేటర్లతో సమావేశం పెట్టడం, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, వాళ్ళకి పార్టీ ఏ విధంగా అండగా ఉంటుందనే ఒక అంశాన్ని తీసుకురావడం చూస్తున్నాం. ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గెలిపించాలనేది జగన్ వ్యూహంగా కనబడుతుంది. దాని వెనక మండలిలో వైసీపీకి 38 మంది అభ్యర్థులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ బలమైన వాయిస్ వినిపించే వాళ్ళకి నాయకత్వం వహించే లీడర్ లేరు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ కనుక గెలిపించుకుంటే మండలిలో బలమైన వాయిస్ వినిపించవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులకు సంబంధించిన విషయంలో అడ్డుకోవచ్చనే ఒక భావనలో వైసీపీ అధినేత జగన్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ తీసుకురావడం, అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గెలిపించుకోవాలనే వ్యూహంలో జగన్ ఉన్నట్టు తెలుస్తుంది. అభ్యర్థిగా ఉన్నారు. ఆయన మాజీ మంత్రి జగన్ ఏకంగా రంగంలోకి దిగి ఇప్పటికే కొన్ని వ్యూహాలు రచిస్తున్నారు. ఉన్నట్టుగా క్యాంప్ రాజకీయాలు కూడా తెరలేపారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఎవరు అభ్యర్థిని ప్రకటించలేదు, ఇంకా కూడా సతమతం అవుతోంది. ఎవరు ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎంతమంది ఆశావాహులు ఉన్నారు, వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారా, ఏమైనా ప్రయత్నాలు కనబడుతున్నాయా? అంటే ఒక 5 నుంచి 6 మంది అయితే ఆశావాహులు పోటీ పడుతూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ బలమైన లీడర్ కాబట్టి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన లీడర్, ఉత్తరాంధ్రలో పట్టున్నటువంటి నేత కాబట్టి ఆయనకి సమానంగా ఆ స్థాయి ఉన్న వ్యక్తిని అభ్యర్థిగా పెట్టాలని కూటమి నేతలు కూడా భావిస్తున్నారు. ఒకవేళ అలాంటి అభ్యర్థి కోసమే ప్రస్తుతం చర్చలు అయితే జరుపుతున్నారు. ఇంతకుముందు మాట్లాడినట్టే పేలా గోవింద్ పేరు బలంగా వినబడుతుంది. ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. వాటితో పాటు గండి బాబ్జీ, విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి గండి బాబ్జీ పేరు కూడా వినపడుతుంది. వీళ్ళతో పాటు దిలీప్ చక్రవర్తి, జనసేన సంబంధించి దిలీప్ చక్రవర్తి పేరు కూడా వినపడినప్పటికీ టీడీపీ సంబంధించిన అభ్యర్థి వైపే మొక్కు చూపే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా రెండు పార్టీలు అంటే కూటమి పార్టీ, అదేవిధంగా అటు వైసీపీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికను తీసుకున్నాయి. ఎన్నికల తర్వాత 2 నెలల తర్వాత జరుగుతున్న మొదటి ఎమ్మెల్సీ ఎన్నిక కాబట్టి గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఒకవేళ కూటమి గెలిస్తే కనుక ఆ విజయ పరంపరను కొనసాగించాలని కూటమి భావిస్తుంటే, మరోవైపు ఘోర ఓటమి తర్వాత వచ్చే ఎన్నిక కాబట్టి ఎన్నికల్లో గెలిచి ప్రజల్లో మాకు ఇంకా బలం ఉంది, ప్రజలు మా వైపు ఉన్నారని నిరూపించుకోవాలని వైసీపీ భావిస్తుంది. కాబట్టి ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకున్నాయి. దానిలో భాగంగానే వైసీపీ అధినేత జగన్ వ్యూహాలను సిద్ధం చేస్తూ వరుసగా సమావేశాలు పెడుతున్నారు, క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈరోజు సమావేశంలో అభ్యర్థి ఎవరైనా దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. 2-3 రోజుల్లోనే అభ్యర్థి పేరు కూడా ఫైనల్ చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే జనసేన పార్టీతో, బీజేపీతో పార్టీతో 2 పార్టీలతో చంద్రబాబు మాట్లాడినట్టు తెలుస్తుంది. మీ అభిప్రాయానికి వదిలేసినట్టు, వాళ్ళు కూడా చంద్రబాబు నిర్ణయానికి వదిలేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నిర్ణయమే అల్టిమేట్గా ఉంటుంది కాబట్టి చంద్రబాబు కూడా నేతల అభిప్రాయాలను తీసుకుని అభ్యర్థి పేరు ఖరారు చేసే అవకాశం కూడా కనబడుతుంది. రాజేష్, అంటే టీడీపీ కూటమి ఏదైతే ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి సో వరకు పూర్తి స్థాయి మెజార్టీ లేదు. ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతోంది. 838 స్థానాలు ఉంటే 8 ఖాళీగా ఉన్నాయి. మరొక మిగిలిన స్థానాల్లో మెజార్టీ స్థానాలు వైసీపీకే ఉన్నాయి. సో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని కూటమి ప్రభుత్వంలోకి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేస్తోంది? దానికి ఏదైనా ప్రత్యేక ప్రణాళిక కానీ రూపొందించు, ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటి ఉప ఎన్నిక ఇది. ఖచ్చితంగా కూటమి నేతలు అయితే ఒకటే చెప్తున్నారు, లోకల్గా మీ పంచాయతీలో కానీ లేకపోతే జడ్పీకి సంబంధించినటువంటి మండలాల్లో అభివృద్ధి జరగాలంటే కూటమి అధికారంలో ఉంది కాబట్టి కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటూ కూటమికి సహకరిస్తే కనుక అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని గెలిపించుకోవడం ద్వారా పెద్ద అభివృద్ధి సాధ్యమవుతుందని ఒక స్లోగన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులను, ఎంపీటీసీని, జడ్పీటీసీని ఆకర్షించే ప్రయత్నం కూటమి చేసే అవకాశం కనబడుతుంది. అయితే అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మాత్రమే ఈ వ్యూహాలను సిద్ధం చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికైతే కొంతమంది జనసేన పార్టీలో మొన్న ఒక 5 మంది కార్పొరేటర్, విశాఖ కార్పొరేషన్ పరిధిలోని 5 కార్పొరేటర్లు జనసేనలో చేరారు. అంతకుముందు 15 రోజుల ముందు కొంతమంది టీడీపీలో, కొంతమంది జనసేనలో చేరారు. కాబట్టి పార్టీలో చేరడంతో పాటు బహిరంగంగా అంటే ఆ రోజు ఓటింగ్ జరిగే రోజు క్రాస్ ఓటింగ్ అంటే వైసీపీలో ఉన్న వాళ్ళు కూటమికి ఓటింగ్ వేసేలాగా కూటమి ప్రయత్నాలు కూడా చేసే అవకాశం కనబడుతుంది. వాళ్ళు ఎంచుకునే ప్రధాన మార్గం ఏంటంటే అభివృద్ధి. ఎక్కడ ఉన్నటువంటి స్థానిక నిధులు కేటాయించాలన్నా, అభివృద్ధి జరగాలన్నా ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి కూటమికి ఓటు వేస్తే, కూటమి అభ్యర్థి ఎమ్మెల్సీగా వస్తే విశాఖపట్నంతో పాటు అక్కడ ఉన్నటువంటి పంచాయతీలు, మండలాలు కూడా అభివృద్ధి జరుగుతుంది, నిధులు కేటాయింపు కూడా చేస్తామని ఒక హామీ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది మనోజ్. రైట్ రాజేష్, సో మొత్తం మీద వైసీపీ పార్టీ ముమ్మరమైంది. ఈ ఎన్నికలు ఎలాగైనా కూడా సీటు దక్కించుకోవడం కోసం ముమ్మరం కృషి చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులతోని భేటీ అవుతున్నారు. ప్రజాప్రతినిధుల సూచన మేరకి